అక్రమాస్తులకు సంబంధించి బోలెడు కేసులు సంవత్సరాలు గడిచిపోతున్నా ఏమీ తేలలేదు. ఆయన మాత్రం కోర్టుకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారానికి ఒకసారి కోర్టులో హాజరు కావలసి ఉన్నా గత 5 ఏళ్లు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఇప్పుడు పదవి కూడా పోయింది, అయినా కోర్టుకు హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. బోను ఎక్కాల్సిందేనని తేల్చేసింది. మరి ఇప్పుడైనా ఆయన కోర్టుకు హాజరవుతారా? ఈ పాటికే అర్థమై ఉంటుంది మ్యాటర్ ఏంటి అంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న కేసులు కూడా తప్పక చర్చకు వస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ చాలా తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందారు. కానీ అదే వేగంతో ఆయన జీవితం న్యాయపరమైన వివాదాల్లోనూ చిక్కుకుంది. 2011లో సీబీఐ జగన్పై అక్రమ ఆస్తుల కేసులు నమోదు చేసింది. ముఖ్య ఆరోపణ ఏంటంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ అనుమతులు, భూములు, ప్రాజెక్టులు ఇచ్చినందుకు కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయని, ఈ పెట్టుబడులు వ్యాపార ప్రయోజనాల కన్నా క్విడ్ ప్రోకో అని సీబీఐ అభిప్రాయపడింది. 2012 మేలో సీబీఐ జగన్ను అరెస్టు చేసింది. ఈ అరెస్టు నాటి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుమారు 16 నెలలు చంచలగూడ జైల్లో రిమాండ్లో గడిపిన ఆయన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కాలంలోనే జగన్ ప్రజలతో నేరుగా మమేకమై తండ్రి వైఎస్ వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టారు. జగన్పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశారు. వీటిలో ఎక్కువ భాగం అక్రమ ఆస్తులు, మనీ లాండరింగ్, లంచాల స్వీకరణకు సంబంధించినవే. అనేక కంపెనీల నుంచి కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్ సంస్థల్లోకి ప్రవేశించాయని విచారణ సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులు జగన్కు అడ్డంకిగా మారినా ప్రజా మద్దతు మాత్రం తగ్గలేదు. ఆయనపై కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ 2019లో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ కేసులు కోర్టులో కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ నెమ్మదిగా సాగుతుంది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. జగన్ ఇప్పుడు అధికారంలో లేకపోయినా కోర్టుకు వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. జగన్కు ఒక గుడ్ న్యూస్, మరొక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే యూరప్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ అక్టోబర్ 1 నుంచి 30 మధ్యలో 15 రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే ఈ అభ్యర్థనకు సీబీఐ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఇప్పటి వరకు ఆయన కోర్టుకు 1-2 సార్లు మినహా హాజరు కాలేదని, గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు తిరిగి ఎప్పుడు వచ్చారనే దానిపై స్పష్టత లేదని సీబీఐ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్కు విదేశీ పర్యటనకు అనుమతినిచ్చింది. కానీ కొన్ని కీలకమైన షరతులను విధించింది. ముఖ్యంగా ఆయన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 1 నుంచి 14 లోపు తప్పనిసరిగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే జగన్కు బ్యాడ్ న్యూస్. అంతేకాకుండా పర్యటన నుంచి వచ్చాక తన పాస్పోర్ట్ను మళ్లీ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది న్యాయస్థానం. రెండు 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోర్టు విచారణలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు తాజా కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ తిరిగి వచ్చాక నవంబర్లో తప్పనిసరిగా హాజరు కావాలి. దీంతో ఆయనపై ఉన్న కేసుల విచారణ మళ్లీ వేగంగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టుకు వెళ్లాల్సి రావడంతో చాలా కాలంగా నిలిచిపోయిన కేసులు మళ్లీ ముందుకు కదులుతాయని భావిస్తున్నారు. మొత్తానికి యూరప్ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ నవంబర్లో జగన్ హాజరుతో కేసుల్లో విచారణ వేగం పెరుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
దాదాపు 6 ఏళ్లుగా న్యాయస్థానం ముందు హాజరు కాలేదు జగన్. న్యాయస్థానం రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లడం నామోషిగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని కోర్టు నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. అప్పుడు న్యాయస్థానాలు సైలెంట్ అయ్యాయి. గతేడాది లండన్లో ఉన్న కూతురు పుట్టినరోజుకు జగన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పదవి పోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్టు లేదు. దీంతో సాధారణ పాస్పోర్టుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానానికి పిటిషన్ పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో వెళ్లడం ఇష్టం లేక లండన్ ట్రిప్ వాయిదా వేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే సమస్య జగన్ను వెంటాడుతుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత జగన్ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏపీ అంతటా చర్చ మొదలైంది. ఈ క్రమంలో యూరప్ వెళ్లాలా వద్దా అనే డైలమాలో జగన్ పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి న్యాయస్థానం ఆదేశించినట్లు జగన్ కోర్టుకు వస్తారా, తప్పించుకుంటారా అన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.